ఒక మనిషి జీవితమంతా పాపాలతో నిండిపోయింది. ధర్మాన్ని వదిలేశాడు. తల్లిదండ్రులను వదిలేశాడు. తన జీవితాన్ని పూర్తిగా తప్పుదారిలోకి తీసుకెళ్ళాడు. అతని చివరి క్షణం వచ్చింది. భయంకరమైన యమదూతలు అతని ప్రాణాలని తీసుకువెళ్ళడానికి ప్రత్యక్షమయ్యారు. ఆ సమయంలో అతను భయంతో ఒక మాట అరిచాడు, నారాయణ. అతను భగవంతుడిని పిలవలేదు. తన చిన్న కొడుకును పిలిచాడు. అయితే అతని ప్రాణాలని తీసుకువెళ్ళడానికి వచ్చిన యమదూతలను ఆపడానికి విష్ణుదూతలు ఎందుకు వచ్చారు? ఆ ఒక్క పిలుపు వెనుక ఉన్న కథే అజామేలుడి కథ. హలో ధర్మసేన, వెల్కమ్ టు అమర ధర్మ టైల్స్. ఏంటి కొత్త పిలుపు అని చేస్తున్నారా? ఇదే మన సబ్స్క్రైబర్స్కి ఇస్తున్న కొత్త పిలుపు. ఈ నేమ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. కొంచెం ఒక చిన్న లైక్, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక కథలోకి వెళ్తే, కన్యాకుంభం అనే ప్రాంతంలో అజామిలుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను పుట్టుకతోనే బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచే అతనికి మంచి సంస్కారం నేర్పించారు. ఉదయం లేచిన వెంటనే తన నిత్యకర్మలను చేసేవాడు. వేదాలను నేర్చుకునేవాడు. పెద్దలను గౌరవించేవాడు. తండ్రి చెప్పిన మాటను ప్రశ్నించకుండా పాటించేవాడు. అతని జీవితం బయటికి చూస్తే చాలా సాధారణంగా కనిపించేది. కానీ ఆ సాధారణ జీవితంలో ఒక విషయం చాలా బలంగా ఉండేది, ధర్మం. తండ్రి అతని కేవలం వేదాలు మాత్రమే నేర్పియలేదు. మనిషి తన మనసును జయించాలి. ఇంద్రియాలను చూపించిన ప్రతిదాన్ని వెంటనే పరిగెత్తకూడదు. తప్పు కనిపించినప్పుడు దూరంగా ఉండాలి అని చెప్పేవాడు. అజామేలుడు ఆ మాటలు గౌరవంగా వింటూ పెరిగాడు. అతని జీవితంలో ఒక దశ వివాహం కూడా జరిగింది. అతని భార్య కూడా సద్గుణాలతో కూడిన స్త్రీ. ఇద్దరు ప్రశాంతంగా జీవించేవారు. అజామేలుడికి అప్పటి వరకు తన భవిష్యత్తు గురించి ఎలాంటి భయం లేదు. ఎందుకంటే తన జీవితం సరైన మార్గంలోనే ఉందని అతని నమ్మకం. కానీ మనిషి జీవితాన్ని మార్చేది ఎప్పుడు పెద్ద సంఘటన కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక్క క్షణం చాలు. అజామేలుడి జీవితంలో కూడా అలాంటి ఒక్క క్షణం వచ్చింది. ఒకరోజు అజామేలుడు తన తండ్రి చెప్పిన పని కోసం అడవి వైపు వెళ్ళాడు. అతని మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేదు. తన పని పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో అతని చూపు ఒక దృశ్యంపై ఆగిపోయింది. అక్కడ ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్య మత్తులో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అజామేలుడు ఆ దృశ్యాన్ని చూసిన క్షణంలోనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అతనికి చిన్నప్పటి నుంచి నేర్పిన ధర్మం అదే. కానీ అతని కళ్ళు ముందుకు కదలట్లేదు. మొదట అతని మనసు ఆ దృశ్యాన్ని తిరస్కరించింది. ఇది తప్పు అని అతనిలో ఒక స్వరం చెప్పింది. కానీ మరో స్వరం అతని అక్కడనే నిలిపింది. ఒకసారి చూసిన దృశ్యం అతని మనసులో మళ్ళీ మళ్ళీ మొదలయ్యింది. అతను ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ అతని మనసులో మాత్రం అక్కడే ఉండిపోయింది. ఆ రోజు నుంచి అతనిలో ఒక పోరాటం మొదలయ్యింది. బయటికి అతను మునుపటిలాగానే కనిపించాడు. కానీ లోపల అతని ఆలోచనలు మారుతున్నాయి. అతను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు. నేను కేవలం చూశాను అంతే, కానీ మనసు అక్కడితో ఆగలేదు. ఆ దృశ్యాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చాయి. రోజులు గడిచే కొద్దీ ఆ ఆకర్షణ మరింత బలపడింది. అతను తన కర్తవ్యాలను చేయాల్సిన సమయంలో కూడా అదే ఆలోచనలో మునిగిపోయాడు. వేదాలు చదువుకుంటున్నప్పుడు కూడా మనసులో అక్కడే. పూజ చేస్తున్నప్పుడు కూడా మనసు అక్కడే. క్రమంగా అతను తన జీవితాన్ని నడిపిస్తున్న ధర్మం కంటే తను మనసు కోరుకుంటున్న కోరికను ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాడు. ఒకరోజు అజామేలుడు ఇక తనను తాను ఆపుకోలేకపోయాడు. తన కుటుంబాన్ని, తన భార్యను, తల్లిదండ్రులను వదిలి ఆ స్త్రీ వెంట వెళ్ళిపోయాడు. ఇది అతని జీవితంలో మొదటి పెద్ద పతనం. అతను తనకు తెలిసిన ధర్మాన్ని మర్చిపోయాడు. తండ్రి ముఖం గుర్తుకొచ్చింది, తల్లి మాటలు గుర్తుకు వచ్చాయి, తన భార్య గుర్తుకు వచ్చింది. కానీ అతని మనసు వెనక్కి తిరిగి రాలేదు.
అతను కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆ జీవితం అతను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న జీవితానికి పూర్తిగా భిన్నమైనది. డబ్బు కావాలి, సుఖం కావాలి, కోరికలు తీరాలి. అందుకోసం అతను తప్పు మార్గాలను ఎంచుకోవడం మొదలుపెట్టాడు. మొదట చిన్న తప్పులు, తర్వాత పెద్ద తప్పులు. అలా ఒక్కొక్క అడుగు వేస్తూ అతను తన పాత జీవితానికి పూర్తిగా దూరమైపోయాడు. ఒకప్పుడు వేదాలు చదివిన మనిషి ఇప్పుడు తన కోరికల కోసం ఇతరులను మోసం చేసే స్థితికి చేరుకున్నాడు. ఒకప్పుడు తల్లిదండ్రులను గౌరవించిన మనిషి ఇప్పుడు వారి గురించి ఆలోచించని స్థితికి చేరుకున్నాడు. ఒకప్పుడు ధర్మం అతని జీవితానికి ఆధారం, ఇప్పుడు అతని కోరికలే అతని జీవితానికి ఆధారం. కాలం గడిచింది. అజామేలుడి జీవితంలో ఒకటి తర్వాత ఒకటి మార్పులు వచ్చాయి. అతనికి సంతానం కలిగింది, కుటుంబం పెరిగింది. కానీ కుటుంబం పెరుగుతున్నంత అతని బాధ్యత భావం పెరగలేదు. దానికి బదులుగా వారిని పోషించడానికి మరింత డబ్బు కావాలనే కోరిక పెరిగింది. తనకు సరైన మార్గంలో సంపాదించిన సామర్థ్యం ఉన్నా అతను తప్పుడు మార్గాలనే ఎంచుకున్నాడు. దొంగతనం, మోసం, అన్యాయంగా డబ్బు సంపాదించడం, ఇలా అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అతని గతాన్ని తెలిసిన వారు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇతనేనా అప్పట్లో ధర్మాన్ని పాటించిన అజామేలుడు అని అనుకునేవారు. కానీ అజామేలుడికి ఇప్పుడు ఆ ప్రశ్నల గురించి పట్టించుకునే మనసు లేదు. అతనికి తన కుటుంబం ముఖ్యం, ప్రత్యేకంగా తన చిన్న కుమారుడు. ఆ బాలుడంటే అతనికి చాలా ప్రేమ. ఆ ప్రేమలో ఒక విచిత్రమైన విషయం ఉంది. అతను ఆ బాలుడికి పెట్టిన పేరు నారాయణుడు. అజామేలుడు ఆ పేరు పెట్టేటప్పుడు తన భవిష్యత్తులో ఏమి జరగబోతుందో అతనికి తెలియదు. ఆ పేరు ఒకరోజు తన జీవితంలోనే అత్యంత కీలకమైన పదంగా మారుతుందని అతను ఊహించలేదు. నారాయణుడు చిన్నవాడు. అజామేలుడు అతన్ని చాలా ప్రేమించేవాడు. ఇతరుల పిల్లలతో పోలిస్తే అతని చిన్న కుమారుడంటే ఎక్కువ మమకారం. నారాయణుడు ఎక్కడికి వెళ్ళినా అజామేలుడు చూపు అతని వెంట ఉండేది. అతను ఆడుకుంటుంటే చూస్తూ ఉండేవాడు. అతను నడుస్తుంటే పిలిచేవాడు. అతను తన దగ్గర లేకపోతే నారాయణ అని పిలిచేవాడు. అలా రోజుల్లో ఎన్నిసార్లు పిలిచేవాడో అతనికే తెలియదు. అజామేలుడికి అది కేవలం తన కొడుకు పేరు మాత్రమే, అంతే. ఆ పేరులో ఉన్న ఆధ్యాత్మిక అర్థం గురించి అతను ఆలోచించలేదు. తన బాల్యంలో విన్న భగవంతుని నామం ఇప్పుడు తన చిన్న కుమారుడి పేరుగా మాత్రమే అతని జీవితంలో మిగిలింది. సంవత్సరాలు గడిచాయి. అజామేలుడి వయసు పెరిగింది, శరీరం బలహీనమయ్యింది. కానీ నారాయణుడిపై అతని మమకారం మాత్రం తగ్గలేదు. అతని జీవితం ఎలా గడిచిందో అతనికి అప్పుడప్పుడు గుర్తుకొచ్చేది. కానీ ఆ ఆలోచనలు వచ్చినప్పుడల్లా తన చిన్న కొడుకు చూసి మళ్ళీ ఆలోచన మర్చిపోయేవాడు. అతని ప్రపంచం ఇప్పుడు చాలా చిన్నదైపోయింది. కుటుంబం, డబ్బు మరియు నారాయణుడు. కాలం ఎవరి కోసం ఆగదు. అజామేలుడు వృద్ధుడైపోయాడు. ఒకప్పుడు బలంగా ఉన్న శరీరం బలహీనపడింది. కళ్ళల్లో పాత కాంతి పోయింది. నడక నెమ్మదించింది. శ్వాసలో అలసట కనిపించింది. కానీ అతని మనసులో మాత్రం ఒక్క భయం పెరుగుతుంది, మరణం. ఇప్పటి వరకు అతను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ వృద్ధాప్యం దగ్గర పడినప్పుడు మరణం తనకు దూరమైన విషయం కాదని అర్థమయ్యింది. ఒకరోజు అతను మంచంపై పడుకున్నప్పుడు శరీరం సహకరించడం లేదు. శ్వాస భారంగా మారింది. కళ్ళ ముందు కుటుంబ సభ్యులు కనిపిస్తున్నారు. అతని చిన్న కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు. అజామేలుడు అతన్ని చూస్తూ ఉండిపోయాడు. అతని మనసులో గతం మెదిలింది. తాను ఎలా జీవించాడు, ఏం చేశాడు, ఎవరిని బాధించాడు, ఎంతకాలం ధర్మాన్ని వదిలి జీవించాడు. అతను ఆ ప్రశ్నలకు సమాధానం వెతకలేదు. ఎందుకంటే ఆ సమయంలో అతని ముందు భయం మరింత పెరిగింది. అదే మరణం. అజామేలుడికి శ్వాస మరింత భారంగా మారింది. అతని కళ్ళకు గది
మసకబారినట్టు అనిపించింది. అక్కడున్న తన కుటుంబ సభ్యులు మధ్య అతనికి మరో దృశ్యం కనిపించింది. అతని జీవితంలో ఎప్పుడూ చూడని భయంకరమైన రూపాలు, యమదూతలు. వారి రూపం చూసిన క్షణంలో అజామేలుడికి గుండెలో భయం పుట్టింది. వారు తన కోసం వచ్చారని అతనికి అర్థమయ్యింది. అతను చేసిన పనులన్నీ అతని జీవితమంతా అతని కళ్ళ ముందు నిల్చున్నట్టుగా అనిపించింది. ఇప్పుడు తప్పించుకునే మార్గం లేదు. అతని శరీరం కదలదు. గొంతులో మాట సరిగ్గా రావడం లేదు. యమదూతలు అతని దగ్గరకు వచ్చారు. అజామేలుడు తన జీవితంలో మొదటిసారి తను చేసిన కర్మల గురించి నిజంగా భయపడ్డాడు. అతని చూపు గదిలో ఎవరినో వెతికింది. అతని కనిపించింది. తాను చిన్న కుమారుడు నారాయణుడు. ఆ బాలుడిని చూసిన వెంటనే అజామేలుడు నోట ఒక అరుపు వచ్చింది, నారాయణ అని. అది భక్తితో పలికిన నామం కాదు. అజామేలుడు తన కుమారుని పిలిచాడు. కానీ ఆ శబ్దం బయటికి వచ్చిన క్షణంలోనే అక్కడ ఒక అద్భుతమైన మార్పు జరిగింది. యమదూతలు అజామేలుడి ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతుండగా వారి ముందు అకస్మాత్తుగా మరొక దివ్యమైన రూపాలు ప్రత్యక్షమయ్యాయి. వారి రూపం ప్రశాంతంగా ఉంది. వారి ముఖంలో దివ్యమైన కాంతి ఉంది. వారు విష్ణుదూతలు. యమదూతలు ఆగిపోయారు. అజామేలుడు కూడా ఆశ్చర్యంతో చూశాడు. ఒకవైపు యమదూతలు, మరోవైపు విష్ణుదూతలు. ఒక పాపాత్ముని ప్రాణం కోసం ఇద్దరు దివ్యశక్తులు ఒక చోట నిలిచాయి. అసలు ప్రశ్న ఒకటే, అజామేలుడిని ఎందుకు రక్షించాలి? అతను జీవితం అంతా ధర్మంగా జీవించలేదు, పాపాలు చేశాడు, తప్పులు చేశాడు. అయినా విష్ణుదూతలు అతని కోసం ఎందుకు వచ్చారు? యమదూతలకు అదే సందేహం. వారిలో ఒకరు ముందుకు వచ్చి ప్రశ్నించాడు, మీరు ఇతని ప్రాణం ఎందుకు తీసుకువెళ్లకుండా మమ్మల్ని ఆపుతున్నారు అని. విష్ణుదూతలు ప్రశాంతంగా అతని వైపు చూశారు. ఆ తర్వాత అజామేలుడి జీవితాన్ని మార్చే సమాధానం ప్రారంభమయ్యింది. యమదూతలు, విష్ణుదూతలు చూస్తూ నిలబడ్డారు. ఈ అజామేలుడు ధర్మాన్ని పాటించిన వాడు కాదు. తన కర్తవ్యాలను వదిలేశాడు. తప్పు మార్గంలో జీవించాడు. అతని జీవితంలో పాపాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇతన్ని మేము తీసుకువెళ్లకుండా ఎందుకు ఆపుతున్నారు? విష్ణుదూతలు ప్రశాంతంగా సమాధానం చెప్పారు. మనిషి చేసిన కర్మలకు ఫలితం తప్పదు. కానీ అజామేలుడి విషయంలో ఒక ముఖ్యమైన విషయం జరిగింది. అతని నోటి నుంచి భగవంతుని నామం పలికింది, నారాయణ అని. అతను తన కుమారుడిని ఉద్దేశించి పిలిచిన ఆ నామం స్వయంగా శ్రీమన్నారాయణుని నామమే. ఆ నామాన్ని పలికినప్పుడు అతని జీవితంలో ఒక గొప్ప మార్పు ప్రారంభమయ్యింది. యమదూతలు వెంటనే ఆ మాటను అంగీకరించలేదు. అతను భక్తితో నారాయణుని పిలవలేదు, తన కొడుకును పిలిచాడు అని వారు ప్రశ్నించారు. విష్ణుదూతలు అందుకు అతని గత జీవితాన్ని మాత్రమే చూడవద్దని చెప్పారు. ఆ క్షణంలో పలికిన నామం వల్ల అతని పాపబంధం తెగిపోయే అవకాశం ఏర్పడిందని వివరించారు. అక్కడే అజామేలుడి జీవితంలో రెండో జన్మ మొదలయ్యింది. విష్ణుదూతలు మాటలు విన్న యమదూతలు వెనక్కి తగ్గారు. అజామేలుడి ప్రాణాన్ని తీసుకువెళ్ళలేదు. అది చూసి అజామేలుడు ఇంకా ఆశ్చర్యపోయాడు. కొన్ని క్షణాల క్రితం తన ముందున్నవి మరణాన్ని సూచించే భయంకరమైన రూపాలు. ఇప్పుడు అవి కనిపించలేదు. విష్ణుదూతలు కూడా అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. అజామేలుడు ఇంకా శ్వాస తీసుకుంటూనే ఉన్నాడు. అతనికి అర్థమయ్యింది, తాను ఇంకా బతికే ఉన్నాడు. కానీ ఎందుకు? అతని మనసులో ఒక ప్రశ్న, నేను ఎలాంటి జీవితం గడిపాను? ఇప్పటి వరకు అతను తన పాపాలను సమర్థించుకునేవాడు. కుటుంబం కోసం చేశాను, పరిస్థితుల వల్ల చేశాను, అవసరం వల్ల చేశాను అంటూ తనను తాను మోసం చేసుకునేవాడు. కానీ ఆ రోజు మరణాన్ని కళ్ళ ముందు చూసిన తర్వాత తనతో తాను అబద్ధం చెప్పుకునే ధైర్యం లేదు. అతను తన జీవితాన్ని మొదటి రోజు నుంచి గుర్తు చేసుకున్నాడు. తన బాల్యం, తన తల్లిదండ్రులు, తనకు నేర్పిన ధర్మం, తర్వాత వచ్చిన ఒక్క సంఘటన, ఆ తర్వాత జరిగిన ప్రతి తప్పు ఒక్కటినొక్కటికి అతని మనసులో ప్రత్యక్షమయ్యాయి. అతని కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి.
అజామేలుడు తన కుటుంబాన్ని చూశాడు. ఎప్పుడు తను వదిలేసిన ధర్మం గుర్తుకు వచ్చింది. తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు. తాను కోల్పోయిన గౌరవం గుర్తుకు వచ్చింది. అతను తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడని అర్థమయ్యింది. మరణం అతని దగ్గరకు వచ్చినప్పుడు తన దగ్గర డబ్బు లేదు. తన సంపాదన అతన్ని రక్షించలేదు. తన కుటుంబం అతన్ని రక్షించలేదు. తాను చేసిన అన్యాయాలు అతనితోనే ఉన్నాయి. కానీ ఒక చిన్న పేరు అతని నోటికి వచ్చింది, నారాయణ. అది అతనికి ఒక అవకాశం ఇచ్చింది. అజామేలుడు ఆ అవకాశాన్ని వృధా చేసుకోవాలనుకోలేదు. తనలో ఒక నిర్ణయం పుట్టింది. ఇక ఈ జీవితం ఇలా కొనసాగకూడదు. అతను తన ఇంటిని, తన గత జీవితాన్ని వదిలి పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతని మనసులో ఇప్పుడు ఒకే లక్ష్యం, భగవంతుని స్మరణ. అజామేలుడు తన పాత జీవితానికి దూరంగా వెళ్ళాడు. గంగానది తీరానికి చేరుకున్నాడు. అక్కడ అతను ఒంటరిగా జీవించడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు అతని జీవితం కోరికల చుట్టూ తిరిగింది. ఇప్పుడు అతని జీవితం ఆత్మ పరీక్షల చుట్టూ తిరుగుతుంది. తనకు తెలిసినంత వరకు భగవంతుని నామాన్ని స్మరించడం ప్రారంభించాడు. తన తప్పులను గుర్తు చేసుకున్నాడు. తనలోని చెడు అలవాట్లను విడిచిపెట్టడానికి ప్రయత్నించాడు. అతనికి తెలుసు, ఒక్క రోజులో తన గతం మొత్తం మాయమైపోదని. కానీ మార్పు మొదలయ్యింది. అది అతని చేతిలోనే ఉంది. రోజులు గడిచాయి. అజామేలుడి మనసు క్రమంగా ప్రశాంతమయ్యింది. తన గతం గురించి బాధపడటం మాత్రమే కాదు, తను మిగిలిన జీవితాన్ని సరిగ్గా గడపాలని ప్రయత్నించాడు. అజామేలుడు తన మనస్సును భగవంతునిపై నిలిపాడు. తన జీవితంలో జరిగిన సంఘటనను అతను ఎప్పటికీ మర్చిపోలేదు. యమదూతలు వచ్చిన ఆ రోజు, విష్ణుదూతలు ప్రత్యక్షమైన ఆ క్షణం అన్నీ అతని జ్ఞాపకంలోనే ఉన్నాయి. చివరికి అతని జీవితంలో మరోసారి మరణం సమయం వచ్చింది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మొదటిసారి అతను మరణాన్ని చూసి భయపడ్డాడు. ఈసారి అతను మనసులో ఆ భయం లేదు. తన జీవితాన్ని మార్చుకునే అవకాశం తనకు లభించిందని అతను తెలుసుకున్నాడు. అతను భగవంతుని నామాన్ని స్మరిస్తూ తన చివరి క్షణాలను గడిపాడు. అప్పుడు మరోసారి దివ్యమైన విష్ణుదూతలు అతని ముందుకు వచ్చారు. ఈసారి వారిని చూసి అజామేలుడు భయం కలగలేదు. అతను వారికి నమస్కరించాడు. విష్ణుదూతల సన్నిధిలో అజామేలుడి చివరి క్షణాలు ప్రశాంతంగా గడిచాయి. తన గత జీవితంలోని తప్పులు అతనికి తెలుసు. కానీ ఇప్పుడు అతని మనసు భగవంతుడి వైపు తిరిగింది. తనకు లభించిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకున్నాడు. అతని జీవితం ఒక గొప్ప పాఠంగా మారింది. ఒకప్పుడు ధర్మాన్ని వదిలిపోయిన అజామేలుడు తర్వాత తాను తప్పును గుర్తించాడు. తన జీవితాన్ని మార్చుకున్నాడు. భగవంతుని నామాన్ని స్మరిస్తూ జీవించాడు. చివరికి విష్ణుదూతల సన్నిధిలో తన శరీరాన్ని విడిచాడు. అతని ప్రయాణం ఒక భయంతో నిండినది కాదు, అది విముక్తి వైపు సాగిన ప్రయాణం. అజామేలుడి కథను కేవలం చివరి క్షణంలో నారాయణ అని పిలిస్తే పాపాలన్నీ పోతాయి అని అర్థం చేసుకోవడం సరైనది కాదు. అతని కథలో అసలు మార్పు ఆ ఒక్క పిలుపుతో ప్రారంభమైనది. అవకాశం. అతని మరో అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని పట్టుకొని తన జీవితాన్ని మార్చుకున్నాడు. మరణం దగ్గరకు వచ్చినప్పుడు అతను తన జీవితాన్ని చూసుకున్నాడు. తప్పును అంగీకరించాడు. తప్పు మార్గాన్ని వదిలాడు. భగవంతుడిని స్మరిస్తూ మిగిలిన జీవితాన్ని గడిపాడు. అందుకే అజామేలుడి కథ మనకు ఒక లోతైన విషయాన్ని గుర్తు చేస్తుంది. మనిషి ఎంత దూరం తప్పిపోయినా తిరిగి రావడానికి ప్రయత్నించే క్షణం చాలా ముఖ్యమైనది. అజామేలుడి నోట వచ్చిన నారాయణ అనే పేరు మొదట తన కొడుకును పిలిచిన పేరు. కానీ అదే మాట అతని జీవితంలో మార్పుకు ద్వారమయ్యింది. మరణం ముందుకు అతనికి ఒక అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత అతనే తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఒక తప్పు మనిషి జీవితాన్ని మార్చగలదు. అలాగే ఒక నిజమైన మార్పు కూడా అదే జీవితానికి కొత్త ద్వారాన్ని చూపగలదు. ఇదే అజామేలుడి కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.